జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాఘవేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాఘవేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ. సుమిత్ర, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో వైసీపీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. టీడీపీలోకి జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కొద్దిసేపు నారా లోకేష్ సంస్థలో టీడీపీ తీర్థం పూసుకున్నారు. ఏదైతే రాఘవేంద్ర ప్రధానంగా చూస్తే కనుక వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జీర్ణించుకోలేక నేను ఆ పార్టీని వీడి తెలుగుదేశం చేరానని కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే టీడీపీ వల్ల అభివృద్ధి సాధించిన ఇటు టీడీపీలో చేరడం జరిగిందని చెప్పి రాఘవేంద్ర చెప్పాడు. రాఘవేంద్రతో పాటు పలు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఆ టీడీపీలో చేరిన పరిస్థితి నెలకొంది. వీళ్ళందరూ కూడా టీడీపీ ఎమ్మెల్యే అలాగే ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టిరంగ, అలాగే అక్కడ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సమక్షంలో అంతా కూడా చంద్రబాబు నివాస్ వద్ద లోకేష్ సమక్షంలో చేరడం కూడా జరిగింది. వైసీపీ సిద్ధాంతాల పార్టీ అధ్యక్షులు వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చూస్తుంటే అన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. అందుకనే అన్ని నచ్చగా మేమంతా కూడా టీడీపీలోకి రావటం కూడా జరిగింది. ఎందుకంటే జగ్గయ్యపేటకి గత 2 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదని కూడా వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే జగ్గయ్యపేట పట్టణం అసలు అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఆ అభివృద్ధిని అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. కనీసం మేము గెలిచి దాదాపు 2 సంవత్సరాలు దాడుతున్నప్పుడు కూడా ఎటువంటి నిధులు కేటాయింపులో పూర్తి కాల కోసం ఇచ్చారని కూడా ఎవరైతే పార్టీలో చేరా వాళ్ళతో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యే శ్రీరామ్ పార్టీ అలాగే నెట్టూరాగ్రామ్ అండదండంతో మొత్తం కూడా జగ్గయ్యపేట అభివృద్ధికి తోడ్పడే విధంగా మొత్తం కూడా కృషి చేస్తామని చెప్పి టీడీపీలో చేరిన రాఘవేంద్రతో పాటు కౌన్సిలర్ అంతా కూడా చెప్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ ఏదైతే చెప్తూ తూచే తప్పకుండా పాటిస్తాము. పార్టీ అధినేత చంద్రబాబు అలాగే లోకేష్ తమకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ స్ఫూర్తితోనే మేము ఈ పార్టీలోకి రావడం కూడా జరిగింది. గడిచిన 3 నెలల్లోనే చంద్రబాబు ఎంత మేరకు అభివృద్ధి చేస్తున్నారో మొత్తం కూడా మాకు కళ్ళకట్టినట్టు కనపడుతుంది. గడిచిన 2.5 సంవత్సరాల్లో మాకు ఎటువంటి జగ్గయ్యపేటకు అభివృద్ధి మాత్రం ఎక్కడ సాధించలేదు. కనుక మేము ఆ పార్టీ వీడి టీడీపీలోకి రావడం కూడా జరిగిందని చెప్పి కూడా రాఘవేంద్ర అలాగే కొత్తగా చేరిన కౌన్సిలర్ అందరూ కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ. రమ్మని నడుచుకుంటాం. జగ్గయ్యపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. రాఘవేంద్రతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగ్గయ్యపేటను ఇంకా
అభివృద్ధి చేస్తాము. మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇంకా అభివృద్ధి చేస్తామని తప్పకుండా భావిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాతో పాటు అలానే ఇవాళ ముగ్గురు కౌన్సిలర్స్ కూడా జాయిన్ అవడం జరిగింది. 31వ వార్డు గింజపల్లి వెంకట్రావు గారు, రమాదేవి గారు, అలానే మన పుల్లారావు గారి వైఫ్ ముగ్గురు కూడా జాయిన్ అవడం కూడా జరిగింది. ఇవాళ వైసీపీ ప్రభుత్వాన్ని ఏదైతే పాలన ఉందో 5 సంవత్సరాల నుంచి చూసాం ఆల్రెడీ. పాలన ఏదైతే ఉందో ఆ పాలన ఎంతగానో మాకు నచ్చలేదు అనేది ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చి ఉన్నారు. ఎట్లాంటి తీర్పిచ్చారంటే మళ్ళీ కోలుకోలేనంత తీర్పు ప్రజలు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు.